తాడిపత్రిలో ముస్లింల అభ్యున్నతికి తోడ్పడింది జేసీ ఫ్యామిలీ అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో జాతీయ అవార్డులు వచ్చిన తాడిపత్రి మున్సిపాలిటీ ప్రస్తుతం అభివృద్ధిలో వెనకబడిపోయిందన్నారు. తాడిపత్రిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మైనార్టీల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ పవన్ రెడ్డి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ ప్రసంగించారు. ఆటో నగర్ అనేది మొదలు పెట్టారంటే అది ఎవరి కోసం మొదలు పెట్టారు? తాడిపత్రిలో ఎక్కువగా ముస్లిం వాళ్ళు ఏ వృత్తి తీసుకుంటారంటే ప్రతి ఒక్కరు మీరు అందరికీ తెలిసి 90% వర్గం మెకానిక్ వర్గంలో ఉన్నారు. అవునా కాదో చెప్పండి సోదరులారా, మిత్రులారా. మరి వాళ్ళు చూసి ఆ రోజుల్లో 2002-2004కే ఒక ముందు విజయ చూపు చూసి దూరంగా ఒక 5 కిలోమీటర్లు అదే తాడిపత్రిలో మన ఆటో నగరం నిర్మించబడింది. మీ అందరికీ తెలుసు, ఈ పాటికే విజయవాడలో ఎప్పటి నుంచో ఆటో నగర్ ఉంది. కానీ ఆ ఆటో నగర్ ఇప్పుడు ఏమైంది? ముందుకు పోతాందా? పోలేకపోతారు. ఆ కాలంలో ఎవరైతే అతి పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సెంటు 2 సెంట్లు 5 సెంట్ల వరకు ఖచ్చితంగా రూమ్ ఇచ్చి ఎవరు కావాలంటే వాళ్ళు షెడ్ చేసుకోవడానికి ఏర్పాటు చేశారు. అప్పుడు ఎమ్మెల్యే గారు అయితేనేమి, జేసీ దివాకర్ రెడ్డి గారు, చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అవునా కాదా? అదే విధంగా ఈ రోజు మీ ముందుకు వచ్చి నేను హామీ ఇస్తున్నా, అప్పుడు ఏమైతే ల్యాండ్స్ అలాట్మెంట్ చేశారో మళ్ళా రేపు మన ప్రభుత్వం వచ్చాక నేను మీ అందరితో కూర్చొని మళ్ళా మందికి తీద్దాము. ఎవరు అత్యధిక పేదరికంలో ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి తీద్దాము. వాళ్ళకి ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఆ విధంగా మనం అలాట్మెంట్ చేసి వాళ్ళ స్వయం సంపద సృష్టించుకోవడానికి ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఉంటాము. అదేవిధంగా మీ అందరి ఇళ్లలో మహిళలు ఎవరైతే ఉన్నారో కష్టపడి బీడీ కార్మికులాగా పని చేసుకుంటా 2 రూపాయలు 3 రూపాయలు ఏవైతే వాళ్ళు సేవ్ చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితేనేమి, మీ ఇంట్లో పెళ్లిళ్ళ కోసం అయితేనేమి ఏదైతే ఉపయోగపెడుతున్నారో అటువంటి వారికి కూడా రేపు పొద్దున నేను ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచినానంటే ఖచ్చితంగా వాళ్ళ పక్కన నేను ఉంటాను.